ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని విందాము. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుకుందాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్ము. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక వాక్య భాగాన్ని ఒకసారి మనము ధ్యానం చేసుకున్నట్లయితే, ఇక్కడ మొదటగా అప్పము చేసుకొని ఏలియా సారెపతు విధవరాలను తీసుకొని రమ్మన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మొదట అనగా అక్కడ మనము ఆగిపోయినట్లయితే, అక్కడ మనం ధ్యానం చేసుకున్నట్లయితే ప్రతిది కూడా దేవుని విషయంలో మొట్టమొదటిగా దేవునికి మనము ప్రాధాన్యత ఇవ్వడం. నువ్వు మొదటగా దేవునికి ఇచ్చేసినప్పుడు తర్వాత అంతా కూడా దేవుడే చూసుకుంటాడు. ప్లెంటీఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చే విషయంలో మొదటి సమయము, ఉదయకాలములో లేచి మొదటి స్వరము దేవునికి వినిపించడం, దేవునికి ఆఫరింగ్ ఇచ్చే విషయంలో, మన దశమ భాగంలో మొదటగా దేవునికి ఇచ్చే విషయంలో, మొదటి సమయం దేవునికి ఇచ్చే విషయంలో, మొదటి ప్రాధాన్యత, ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. ప్రతిది కూడా మనం దేవునికి మొట్టమొదట సమయం ఇచ్చినప్పుడు, ద ఫస్ట్ ప్రయారిటీని మనం దేవునికి ఇచ్చినప్పుడు అన్ని బ్లెస్సింగ్స్ మనమే అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటగా అప్పము తీసుకొని రమ్మన్నప్పుడు ఆమె ఎక్కడ కూడా సంశయపడలేదు, కన్ఫ్యూజన్ అవ్వలేదు, డౌట్లు పెట్టుకోలేదు. వెళ్ళి ఆ ఉన్న కొద్ది నూనెతో, కొద్ది పొండితో మొదట అప్పము చేసుకొని వచ్చి ఏలియా చేతిలో పెట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా మరి ఈ యొక్క దినం ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా కూడా నీ జీవితాన్ని మొట్టమొదటిగా దేవుని చేతిలో పెట్టు. నీ జీవితాన్ని గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్.